చూసారా మేకప్ వేసుకున్నాను బట్ వేయనట్టుంది. మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉంది బట్ మేకప్‌లో జీరో నాలెడ్జ్ ఉంది. మేకప్ ఎట్లా వేసుకోవాలో తెలీదు అన్న వాళ్ళకి ఈ సింపుల్ మేకప్ లుక్ క్రియేట్ చేద్దాం. వీడియో చూసి స్టెప్స్ ఎక్కువ ఉన్నాయని కంగారు పడకండి. నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా బేసిక్ స్టెప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ మేకప్ అయినా స్టార్ట్ చేసే ముందు స్కిన్ ప్రెప్ చాలా ఇంపార్టెంట్. లైక్ మాయిశ్చరైజర్, స్కిన్ మిస్ట్, హైడ్రేటింగ్ స్కిన్ మిస్ట్ మీరు ఏదైతే యూజ్ చేస్తారో మీ రెగ్యులర్ ప్రొడక్ట్స్ అవి కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఆల్సో సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయండి ఇన్ కేస్ మీరు మార్నింగ్ చేసుకుంటే మేకప్. బికాజ్ స్కిన్ ప్రెప్ సరిగ్గా లేకపోతే మేకప్ సరిగ్గా అప్లై అవ్వదు, లాంగ్ లాస్టింగ్గా ఉండదు, టెక్స్చర్ కూడా బాగుండదు. సో స్కిన్ ప్రెప్ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే 20 minutes ముందు మీరు చేసుకోవాలి. సో దట్ మనకి ప్రోడక్ట్స్ మాయిశ్చరైజర్ ఇవన్నీ నీట్గా స్కిన్ మీద సెటిల్ అవుతాయి. లేదంటే చాలా స్లిప్పరీగా ఉంటుంది. తర్వాత మేకప్ నీట్గా మన ఫేస్కి అతుక్కోదు, అడ్హేర్ అవ్వదు, సో లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ ప్రైమర్లో మనకి 3 different ప్రైమర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సిలికాన్ బేస్డ్ ప్రైమర్. ఇది మనకి లార్జ్ పోర్స్ కానీ లేదంటే ఎక్సెసివ్ స్వెట్ ఉన్న స్కిన్ వాళ్ళు ఇట్లాంటి మినిమైజింగ్ ప్రైమర్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ హైడ్రేటింగ్ ప్రైమర్ ఆర్ క్రీమ్ బేస్డ్ ప్రైమర్. ఇవి యూజువల్లీ మనకి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రైమర్ యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ గ్రిప్పింగ్ ప్రైమర్స్. సో గ్రిప్పింగ్ ప్రైమర్స్ మన మేకప్ని చాలా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉండేలాగా చేస్తాయి. సో సిలికాన్ ప్రైమర్స్ని ఎక్కడ అప్లై చేస్తామంటే వేర్ వీ హ్యావ్ ఎన్లార్జ్డ్ పోర్స్. మీకు టీ జోన్లో కానీ ఇక్కడ బాగా స్వెట్ వస్తుంది అంటే అక్కడ సిలికాన్ ప్రైమర్ అప్లై చేసుకోండి. అండ్ హైడ్రేటింగ్ ప్రైమర్ కంపల్సరీ కాదు. ఇందులో కూడా మనకి సిలికాన్ పాలిమర్స్ ఉంటాయి బట్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో అగైన్ మీకు ఎక్కడైతే రిక్వైర్మెంట్ అనిపిస్తుందో అక్కడ అప్లై చేసుకోండి. అండ్ దెన్ గ్రిప్పింగ్ ప్రైమర్ మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏ ప్రైమర్ తీసుకున్నా చాలా కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి. చూడండి నేను ఎంత తక్కువ క్వాంటిటీ యూజ్ చేశానో. సో ఇదంతా నేను నా ఫేస్కి ఎంటైర్ ఫేస్కి అప్లై చేస్తాను. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మేకప్ని మనం ఎప్పుడు మినిమం క్వాంటిటీ నుంచి స్టార్ట్ చేయాలి. ఎక్కువ అప్లై చేసేసుకోకూడదు. కావాలి అనుకుంటే మన రిక్వైర్మెంట్స్ బట్టి ఎక్స్ట్రా అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో ప్రైమర్స్ మీరు ఎవ్రీడే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇందులో ఉండే సిలికాన్స్ ఇవి మీ స్కిన్ని క్లాగ్ చేసే అవకాశం ఉంటుంది మనం స్కిన్ క్లెన్జింగ్ కనుక సరిగ్గా చేసుకోకపోతే. సో ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఒక 2 minutes అయినా వెయిట్ చేయండి. సో దట్ ప్రోడక్ట్ నీట్గా స్కిన్లోకి సెటిల్ అవుతుంది. ఆ తర్వాత వీల్ ప్రొసీడ్ విత్ అవర్ బేస్ మేకప్. ప్రైమర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫౌండేషన్. బట్ మీరు అబ్సల్యూట్ బిగినర్ అయితే ఫౌండేషన్ యూజ్ చేయకండి. గో ఫర్ అ స్కిన్ టింట్. బికాజ్ మీరు లైఫ్లో ఇప్పటి వరకు ప్రోడక్ట్ ఏమీ అప్లై చేసుకోకపోతే ఫేస్ మీద ఫౌండేషన్ కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటే మీకు చాలా వియర్డ్గా అనిపిస్తుంది, కొత్తగా అనిపిస్తుంది. అండ్ మీరు మేకప్ మొత్తం నాకు సెట్ అవ్వలేదని చెప్పి మీరు గివప్ చేసే ఛాన్స్ ఉంది. సో స్కిన్ టింట్ తీసుకోండి. మనకి మన స్కిన్ టైప్ బట్టి డిఫరెంట్ స్కిన్ టింట్స్ ఉన్నాయి. లారియల్ స్కిన్ టింట్ మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఇది ఇన్సైడ్ స్కిన్ టింట్, ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగుంటుంది. సో మీరు మీ బడ్జెట్లో ఒక స్కిన్ టింట్ని పర్చేస్ చేయండి. సో స్కిన్ టింట్ మనం కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్న లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కువ కవరేజ్ ఉంటుంది. కాబట్టి మీ స్కిన్ లాగానే ఉంటుంది బట్ కొంచెం కవరేజ్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో యూస్ బీబీ క్రీమ్స్. బట్ బీబీ క్రీమ్స్ జనరలీ కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి టూ మచ్ ఆయిలీ అనిపిస్తుంది స్కిన్. అండ్ ఆల్సో కవరేజ్ కూడా అంత ఎక్కువ ఉండదు, నాట్ మచ్ లాంగ్ లాస్టింగ్. సో గో ఫర్ అ స్కిన్ టింట్. మీకు బేబీ క్రీమ్కి ఫౌండేషన్కి మధ్య కవరేజ్ ఇస్తుంది స్కిన్ టింట్. సో నేను ఇంతే ప్రోడక్ట్ తీసుకున్నాను. ఇది నా ఫేస్ అంతా అప్లై చేస్తాను. ఇఫ్ ఐ నీడ్ సమ్ మోర్ ప్రోడక్ట్ అప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా ప్రోడక్ట్ తీసుకుంటాను. సో కొంచెం బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ మీరు ప్రోడక్ట్ని ఇట్లా వార్మప్ చేయండి. సో బిగినర్స్ అయితే సెక్షన్ వైజ్ అప్లై చేసుకుని బ్లెండ్ చేయండి. మీరు ఫేస్ అంతా అప్లై చేసుకుంటే ఒక సైడ్ బ్లెండ్ చేసే లోపల ఇంకొక సైడ్ ప్రోడక్ట్ డ్రై అయిపోతుంది. సో అప్లికేషన్ సరిగ్గా ఉండదు. సో నేను ఇటు సైడ్ అప్లై చేసుకుని ఐఎమ్ బ్లెండింగ్ ద ప్రోడక్ట్. మీరు బ్యూటీ స్పంజ్, బ్యూటీ బ్లెండర్ ఉంది అదైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను పర్సనల్లీ బ్రష్ ప్రిఫర్ చేస్తాను. బికాస్ మనం బ్యూటీ బ్లెండర్ వెట్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ స్క్వీజ్ చేసి ఇదంతా మనకి ప్రాబ్లం ఉండదు. బ్రష్ అయితే ఇట్లా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. స్కిన్ టింట్ కానీ ఆర్ ఫౌండేషన్ కానీ మీరు అండర్ ఐస్లో అప్లై చేయకండి. బికాజ్ మనం అండర్ ఐస్లో కన్సీలర్ అప్లై చేస్తే మనకి 2 అప్లై చేస్తే టూ మచ్ ప్రోడక్ట్ అయిపోతుంది. సో మీరు కన్సీలర్ అప్లై చేసుకోము అనుకుంటే స్కిన్ టింట్ని అండర్ ఐస్లో అప్లై చేసుకోండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై కన్సీలర్ అండర్ ఐస్లో మీరు ఫౌండేషన్ కానీ స్కిన్ టింట్ కానీ ఇట్లాంటివి అప్లై చేయండి.
ఆల్సో రిమెంబర్, ఫౌండేషన్ ఆర్ స్కిన్ టింట్ మీరు హ్యాండ్స్తో కూడా ఇట్లా ఫింగర్స్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. బట్ రిమెంబర్, మాయిశ్చరైజర్ బ్లెండ్ చేసినట్టు బాగా ఇట్లా ఇట్లా రబ్ చేసి బ్లెండ్ చేయొద్దు. సో ఇట్లా ట్యాప్ చేస్తూ బ్లెండ్ చేయాలి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఫింగర్స్ ఇట్లా ట్యాప్ చేస్తూ బ్లెండ్ చేయండి. స్కిన్ మీద పిగ్మెంటేషన్ కానీ పింపుల్ మార్క్స్ కానీ ఇట్లాంటివి ఉంటే వాటిని హైడ్ చేయడానికి మనం కన్సీలర్, కలర్ కరెక్షన్ ఇట్లాంటివి యూజ్ చేస్తాము. మీకు ఎక్స్ట్రీమ్ డార్క్ సర్కిల్స్ ఉండి కళ్ళ కింద బాగా డార్క్గా కనుక ఉన్నట్లయితే వీ షుడ్ యూజ్ కలర్ కరెక్షన్. కలర్ కరెక్షన్ మనకి ఇట్లాగా పీచ్ కలర్ కరెక్షన్ ఉంటుంది, లేదంటే ఆరెంజ్ కరెక్టర్స్ ఉంటాయి. సో కలర్ కరెక్షన్ ఈజ్ అగైన్ ఆ డిఫరెంట్, చాలా పెద్ద కాన్సెప్ట్. సో నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. బట్ మీరు ఈజీ వే అవుట్, కలర్ కరెక్షన్ కాకుండా మీరు ఏదైనా యూజ్ చేసి మీ డార్క్ సర్కిల్స్ హైడ్ చేయాలి అనుకుంటే మీ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే కన్సీలర్ షేడ్ తీసుకోండి. లైటర్ షేడ్స్ తీసుకోవద్దు. మీ స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. లేదంటే 1 షేడ్ డార్కర్ అయినా కానీ పర్వాలేదు. సో అది మీరు కొంచెం మీకు ఎక్కడైతే ఎక్సెసివ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయండి. నాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ పిగ్మెంటేషన్ కానీ మీకు ఎక్కడన్నా ఉందనుకోండి, కొంచెం డార్కర్ కన్సీలర్ అక్కడ అప్లై చేయండి. కన్సీలర్ అప్లై చేయగానే బ్లెండ్ చేయకండి. ఒక 30 to 60 seconds వెయిట్ చేయండి. మీది 2 మ్యాట్ కన్సీలర్ అనుకోండి, ఇది స్విస్ బ్యూటీ కొంచెం మ్యాట్గా ఉంటుంది కన్సీలర్. సో నేను ఒక 30 seconds వెయిట్ చేసి ఆ తర్వాత బ్లెండ్ చేస్తాను, సో దట్ మనకి కవరేజ్ ఎక్కువ ఉంటుంది. కన్సీలర్ అప్లై చేసిన తర్వాత ఇట్లాంటి ఒక యాంగిల్ బ్రష్ తీసుకోండి. లేదు, ఇఫ్ యు ఆర్ యూజింగ్ బ్యూటీ స్పంజ్, మీరు బ్యూటీ స్పంజ్లో ఈ కార్నర్ ఉంది కదా, దీన్నైనా కానీ మీరు యూజ్ చేయొచ్చు బ్లెండ్ చేయడానికి. సో నేను ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేయలేదు, చూసారా, చాలా తక్కువ ప్రోడక్ట్ అప్లై చేశాను. యూజువల్లీ మనకి తక్కువ ప్రోడక్ట్ సరిపోతుంది. ఆన్లైన్లో చూపించినట్టు టన్నుల ప్రోడక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అవి జస్ట్ వీడియోస్ కోసం. మీరు రియల్ లైఫ్లో అంత టూ మచ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు లుక్ హెవీ, కేకీ అండ్ పర్సనల్గా బాగుండదు చూడడానికి. కన్సీలర్ అప్లై చేసుకున్న తర్వాత మనకి కన్సీలర్ క్రీజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఇట్లాగా ఒక లూజ్ పౌడర్ తీసుకోండి. సో మీ దగ్గర లూజ్ పౌడర్ లేదు, ఓన్లీ కాంపాక్ట్ ఉంది అనుకోండి, సో మీరు కాంపాక్ట్ పౌడర్ అయినా కానీ తీసుకోవచ్చు. బట్ డ్రై స్కిన్ కనుక ఉన్నట్టయితే కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయకండి, ఇట్లాంటి లూజ్ పౌడర్ని తీసుకోండి. సో మనం కన్సీలర్ సెట్ చేద్దాం. కొంచెం ప్రోడక్ట్ తీసుకుని మనకి బేస్ మేకప్లో ఇంపార్టెంట్ స్టెప్స్ అయిపోయాయి. ప్రైమర్, స్కిన్ టింట్, కన్సీలర్ అండ్ కొంచెం పౌడర్తో సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం స్కిన్ డిఫైన్ చేద్దాము. సో స్కిన్ డిఫైన్ చేయడంలో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్లష్. సో మనకి బ్లష్లో ఇట్లాగా క్రీమ్ బ్లష్ ఉన్నాయి, లిక్విడ్ బ్లష్ ఉంది కదా. సో మనకి ట్యూబ్ ఫామ్స్లో వస్తాయి, లేదంటే ఇట్లా లిక్విడ్ ఫామ్స్లో కూడా వస్తాయి లిక్విడ్ బ్లషెస్. సో అది ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే పౌడర్ బ్లష్ ఉంది. సో ఇట్లాగా పౌడర్ ఫామ్లో ప్యాన్లో వస్తుంది పౌడర్ బ్లష్. మీకు స్కిన్ మీద న్యాచురల్ లుకింగ్ కావాలి అనుకుంటే మీరు లిక్విడ్ బ్లష్ యూజ్ చేయండి. డైరెక్ట్గా డిఫరెంట్ షేప్స్తో అప్లై చేయడం చూసుంటారు ఆన్లైన్లో, అట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. సింపుల్గా బ్యాక్ ఆఫ్ యువర్ హ్యాండ్ తీసుకోండి, మీ ఫింగర్తో పిక్ చేసి అప్లై చేయండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కంప్లీట్లీ స్టాప్ హియర్. బట్ మీరు ఒక స్టెప్ ఫర్దర్గా తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ మేకప్ అప్లై చేసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవ్వండి. పౌడర్ బ్లష్ ఉంది కదా, సో కొంచెం పౌడర్ బ్లష్ తీసుకొని దీని మీద అప్లై చేస్తే మనకి బ్లష్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. మీరు ఒక కాంటోర్, ఒక పౌడర్, ఒక హైలైట్ ఇలా కాకుండా ఇట్లాగా సింపుల్గా ఒక ప్యాలెట్ తీసుకున్నారనుకోండి, దీంట్లో మనకి హైలైటర్ ఉంది, కాంటోర్ ఉంది, బ్లష్ ఉంది, సరిపోతుంది. సో బ్లష్ అప్లై చేశాను కదా నేను. సో కాంటోరింగ్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు టూ మచ్ అయిపోతుంది అనుకుంటే మీరు బ్లష్తో ఆపేసేయండి, ప్రాబ్లం లేదు. సో కాంటోరింగ్ ఎక్కడ చేస్తామంటే మీకు ఇక్కడ చీక్ హాలో ఉంది చూసారా, ఇక్కడ మీకు క్లియర్గా బోన్ తెలుస్తుంది కదా. సో ఈ బోన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి చూడండి, ఇట్లా అయినా మీరు లైట్గా బ్లెండ్ చేయొచ్చు, గట్టిగా బ్లెండ్ చేయొద్దు, మీకు కింద ఉన్న ఫౌండేషన్ కూడా పోతుంది. సో లైట్గా ఇట్లా లైట్గా, చాలా లైట్గా బ్లెండ్ చేయండి. మీకు కాంటోర్ వచ్చింది చూసారా, కాంటోర్ ఇంకా షార్ప్గా కావాలి అనుకుంటే ఇట్లాంటి ఒక పఫ్ మీద పౌడర్ తీసుకుని
క్లీన్ చేయండి ఇలా. సి మీకు ఇంకా చాలా స్నాచ్డ్ లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కాంటోరింగ్ ఇంకా ఎక్కడ అప్లై చేస్తామంటే ఇక్కడ జా లైన్ దగ్గర అప్లై చేస్తాము. ఎక్కువ తీసుకోకండి, ప్రోడక్ట్ బ్లెండ్ చేయడం కష్టం బిగినర్స్ అయితే. మీకు ఎప్పుడైనా ప్రోడక్ట్ ఎక్కువైంది అనిపిస్తే మనం అప్లై చేసుకున్న ఫౌండేషన్ బ్రష్ కానీ లేదంటే మీరు అప్లై చేసిన బ్యూటీ బ్లెండర్ కానీ తీసుకుని ఒక్కసారి ఇట్లా చెయ్యండి, మీకు ప్రోడక్ట్ సెటిల్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ హైలైటర్ కదా, సో హైలైటర్ కోసం మీరు ఫింగర్తో అయినా తీసుకుని బ్లెండ్ చేయొచ్చు నీట్గా. చూడండి ఇట్లా రాయట్లేదు నేను, చాలా కొంచెం ఇట్లా అంటున్నా. బేస్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఐ మేకప్కి మూవ్ అవుదాం. ఐ మేకప్ కోసం ఇట్లాంటి ఐబ్రో పెన్సిల్ తీసుకోండి. ఒక సైడ్ స్పూలీ ఉంది, నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ప్రోడక్ట్ వస్తుంది. సో ఇట్లాంటి ఐబ్రో పెన్సిల్స్ అయితే చాలా ఈజీ అప్లై చేసుకోవడం. సో ఐబ్రోస్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు లాస్ట్లో నుంచి స్టార్ట్ చేయండి ఫిల్ చేయడం, ఫస్ట్లో నుండి స్టార్ట్ చేయొద్దు, ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. సో ఇట్లాగా కొంచెం డ్రా చేయండి బ్యాక్ అండ్ ఫోర్త్ లైట్గా. అగైన్ మళ్ళీ ఇట్లా స్పూలీతో బ్రష్ చేయండి. స్టార్టింగ్లో అయితే మనం హెయిర్ వర్టికల్గా ఉంటుంది కాబట్టి వర్టికల్గా ఫిల్ చేస్తాం. ఐబ్రోస్ తర్వాత నెక్స్ట్ ఐ షాడో కోసం మీరు ఎక్కువ కష్టపడకండి. ఇట్లాంటి ఐ షాడో స్టిక్స్ దొరుకుతాయి. బిగినర్స్ అయినా లేదంటే మీకు టైం తక్కువ ఉన్నా కానీ ఇట్లాంటి ఐ షాడో స్టిక్ని పర్చేస్ చేయండి. సో ఇవి మనం లిడ్ మీద అప్లై చేసుకోవచ్చు. మీరు ట్రాన్సిషన్ షేడ్స్ అని వినే ఉంటారు కదా, సో ట్రాన్సిషన్ షేడ్ కోసం ఇట్లాగా బ్రాంజర్ ఉంది కదా, సేమ్ అదే బ్రౌన్జర్ తీసుకోండి. ఐ షాడో స్టిక్స్లో మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్రౌన్ ఇలాగా. సో మీరు పింక్ కానీ రెడ్ కానీ ఏదైనా మీరు పర్చేస్ చేయొచ్చు. సో మీ కలర్ బట్టి మీరు బ్రాంజర్ అయినా అప్లై చేయొచ్చు క్రీజ్లో, లేదంటే బ్లష్ అయినా కానీ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ బ్రషెస్ యూజ్ చేయాలి అని డౌట్ ఉంటే దానికోసం నేను ఒక షార్ట్ రీల్ అప్లోడ్ చేస్తాను. సో నా యూట్యూబ్ షార్ట్స్లో మీరు అవి చూడొచ్చు. సో బ్రాంజర్ అప్లై చేసాం కదా, సో నెక్స్ట్ ఈ స్టిక్ తీసుకుని మనం అప్లై చేద్దాం. లేదు అంటే దెర్ ఈజ్ అనదర్ ఆప్షన్ దట్ యూ కెన్ ఫాలో, అదేంటంటే లిప్స్టిక్ అప్లై చేసుకోవడం. సో లిప్స్టిక్ కానీ మీకు స్కిన్ టింట్స్ కానీ బ్లష్ కానీ ఏవైనా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కెమెరాలో అంత తెలియకపోవచ్చు కానీ బయట డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది మీరు మేకప్ వేసుకున్నట్టుంది, బట్ టూ మచ్ కూడా లేదు. సో ఇఫ్ యు ఆర్ బిగినర్ అండ్ మీకు లౌడ్ మేకప్ ఇష్టం లేకపోతే ఇట్లాంటివి మీకు బాగా సెట్ అవుతాయి. సో నెక్స్ట్ ఐలైనర్, లిక్విడ్ ఐలైనర్ ఉంది, ఇట్లాంటి పెన్ ఐలైనర్స్ ఉన్నాయి. లేదు అని అంటే మీరు ఇట్లాంటి కాజల్ పెన్సిల్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఐలైనర్ ఈజ్ బేసికలీ మీ కంఫర్ట్ అనమాట. లిక్విడ్ ఐలైనర్ అయితే మనకి కొంచెం ప్రోడక్ట్ ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు బ్రష్ మీద, అండ్ సరిగ్గా అప్లై అవ్వకపోవచ్చు. సో కంప్లీట్ బిగినర్స్ అయితే ఇట్లాంటి బాటిల్లో వచ్చే ఐలైనర్స్ని స్కిప్ చేసి ఇట్లాగా పెన్ ఐలైనర్స్ తీసుకోండి. లేదంటే కాజల్ పెన్సిల్, ఇది రెనే నుంచి మిడ్ నైట్ కోల్ కాజల్ పెన్సిల్, ఇది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్గా ఉంటుంది. ఇట్లాంటివి తీసుకోండి. నేను ఊరికే ఇట్లాగా గీసేయట్లేదు, డాట్స్ లాగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుని డ్రా చేస్తున్నా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్గా ఏం చేస్తారంటే ఇది అప్పర్ వాటర్ లైన్ అంటారు, ఇక్కడ అప్లై చేయండి. ఇక్కడ అప్లై చేస్తే మీ ఐస్ చూడడానికి చాలా బాగా డిఫైన్ అవుతాయి. మీరు ఆల్వేస్ బ్లాక్ కాజల్కే స్టిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్రౌన్ కాజల్స్ కూడా చాలా బాగుంటాయి, ఐస్ని చాలా బాగా కాంప్లిమెంట్ చేస్తాయి. సో మీరు బ్లాక్ అయినా కానీ తీసుకోవచ్చు, ఇట్లాగా బ్రౌన్ కాజల్ అయినా కానీ తీసుకోవచ్చు. సో ఫైనల్లీ ఐ మేకప్లో మస్కారా. సో మస్కారా అప్లై చేసుకునే ముందు ఇట్లాంటి ల్యాష్ కలర్ తీసుకోండి. ఇది మీ ల్యాషెస్కి చాలా మంచి షేప్ ఇస్తుంది. సో ల్యాషెస్ని ఇట్లా పెట్టి కర్ల్ చేయండి, కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో చేయండి ఇట్లాగా. ఓకే, సో ఇమ్మీడియట్గా మీ ల్యాషెస్ లిఫ్ట్ అవుతాయి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. ఎక్కువ బలం పెట్టద్దు, ల్యాషెస్ ఊడిపోతాయి.
సో మస్కరా కోసం మేబెలిన్ మస్కరాస్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి, ట్రై చేయొచ్చు. క్రుయల్టీ ఫ్రీ కావాలి అనుకుంటే మనకి క్రుయల్టీ ఫ్రీ బ్రాండ్స్ నుంచి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మస్కరా అప్లై చేసేటప్పుడు ఇట్లాగా కొంచెం టర్న్ చేయండి, మీకు బాగా కోట్ అవుతుంది మస్కరా. లేదంటే ఇట్లా 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 అప్లై చేస్తే ల్యాషెస్కి బాగా అప్లై అవుతుంది. లోవర్ ల్యాష్ లైన్స్కి వచ్చేసరికి ఇట్లాగా వర్టికల్గా ఇలానండి. సో లిప్ గ్లాస్ ఆర్ లిప్స్టిక్ ఏదైనా మీరు రెగ్యులర్గా యూస్ చేసే షేడ్ ఉంటుంది కదా, అప్లై యువర్ రెగ్యులర్ ఫేవరెట్ లిప్స్టిక్. ఫైనల్గా మనం అప్లై చేసుకున్న దాన్ని మొత్తము కాంపాక్ట్తో సెట్ చేద్దాము. కాంపాక్ట్ పౌడర్ ఏదైనా తీసుకోండి. ఫైనల్లీ ఈ స్టెప్ సెట్టింగ్ స్ప్రే ఆర్ ఫిక్సింగ్ స్ప్రేతో సెట్ చేయడము, ఇది మన మేకప్ని చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది. సెట్టింగ్ స్ప్రే ఆర్ ఫినిషింగ్ స్ప్రే అప్లై చేసేటప్పుడు మొహానికి దగ్గరగా పెట్టుకోవద్దు. ఇది స్విస్ బ్యూటీ సెలెక్ట్ నుంచి సెట్టింగ్ స్ప్రే అఫోర్డబుల్గానే ఉంటుంది, టూ మచ్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు. సో మీ బడ్జెట్లో మీరు ఒక ఫిక్సింగ్ స్ప్రే చూసుకోండి. సెట్టింగ్ స్ప్రే అప్లై చేశాక ఒకసారి మళ్ళీ బ్యూటీ స్పంజ్తో కానీ లేదంటే ఫౌండేషన్ బ్రష్తో కానీ ఎట్లా అంటే మీకు సెట్టింగ్ స్ప్రే మెల్ట్ అవుతుంది మన ప్రోడక్ట్స్తో పాటు, ప్రోడక్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. చూసారా, మేకప్ వేసినా కానీ వేయనట్టు ఉంది. సో బిగినర్స్కి ఈ మేకప్ లుక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.